తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా ఎపిసోడ్కు ఎండ్ కార్డు పడలేదా? చూడాల్సింది ఇంకా చాలా ఉందా? పిక్చర్ అభి బాకీ హై అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? పార్టీకి వివరణ ఇచ్చాక కూడా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు చల్లారలేదా? మళ్లీ టైం చూసి జలకిస్తారన్న మాటల్లో నిజమెంత? అసలు బోండా ఉమా వ్యవహారమై పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున వరుసగా 3 సార్లు పోటీ చేశారు బోండా ఉమా. 2014, 2024లో 2 పర్యాయాలు గెలవగా 2019లో స్వల్ప తేడాతో ఓడిపోయారాయన. కాపు సామాజిక వర్గానికి చెందిన బోండాకు పార్టీలో ప్రత్యేక గుర్తింపుంది. మాస్ లీడర్ ఇమేజ్తో పాటు అసంతృప్తిని ఏమాత్రం దాచుకోకుండా బయటకు కక్కేస్తుంటారని చెప్తుంటారు పార్టీ నాయకులు. ఇటీవల ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు, వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడం లాంటి అంశాలు పార్టీ పరంగా చిచ్చురేపాయి. దీంతో ఉమా వ్యవహారంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా సీరియస్ అవ్వడం, ఆయన నుంచి వివరణ తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. కమిటీ ముందుకు వెళ్లిన బోండా తాను పార్టీ లైన్ దాటలేదని చెప్పొచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసిందా, లేక ఇంకా మిగిలే ఉందా అన్న చర్చలు మాత్రం ఆగడం లేదు. మొదటిసారి 2014లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే కాపు కోటాలో మంత్రి పదవి ఆశించారు బోండా. కానీ దక్కకపోవడంతో అలిగారు కూడా. దీంతో అప్పటి ఎంపీ కేశినేని నాని వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేయగా కాపుల గొంతు కోశారంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. చివరికి చంద్రబాబు పిలిపించి మాట్లాడిన తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. ఇక 2019 ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు ఉమా. ఆ తర్వాత ఆయన విదేశాలకు వెళ్లి బంగీ జంప్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటున్నా అంటూ అప్పట్లో ఆ ఫోటోకు ఆయన పెట్టిన క్యాప్షన్ తీవ్ర కలకలం రేపింది. అది చూసిన చాలామంది బోండా అడుగులు వైసీపీ వైపు పడుతున్నాయని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలు తారుమారయ్యాయి. అయితే తనకు అసంతృప్తి కలిగిన ప్రతిసారి టీడీపీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టేందుకు ఇలాంటిదేదో చేస్తుంటారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక ఇదే సమయంలో తాజా పరిణామాల మీద కూడా పొలిటికల్ పండిట్స్ కొత్త విశ్లేషణలు చేస్తున్నారు. మంత్రి పదవి కోసం ఒత్తిడి పెంచే వ్యూహం అయ్యుంటుందన్నది ఎక్కువ మంది అభిప్రాయం. గత ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీ వచ్చింది ఆయనకు. అలాగే కాపు సామాజిక వర్గం నేతల్లో కూడా అందరికంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిన తనకు ఆ కోటాలో మంత్రి పదవి వస్తుందని గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. మొదటిసారి గెలిచినప్పుడు దక్కకున్నా ఈసారి మాత్రం గ్యారంటీ అనుకున్నారట. ఆ ఆశ నెరవేరకపోగా వైసీపీ నుంచి వచ్చిన అనేక మందికి మంత్రి పదవులు దక్కాయంటూ తీవ్ర ఆవేదనకు గురైనట్లు చెబుతున్నారు సన్నిహితులు. ఇటీవల పార్టీ సమావేశం వేదికగా దీనిపై బహిరంగ వ్యాఖ్యలు చేశారాయన. ఆ మాటలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపాయి. దానికి సంబంధించిన చర్చలు ముగియకముందే మరోసారి ముద్రగడ సంస్మరణ సభలో మాట్లాడి కాకరేపారాయన. ముద్రగడ చేసిన ఉద్యమాన్ని, ఆయన రాసిన లేఖలను, అప్పట్లో తమ ప్రభుత్వం లైట్ తీసుకోవడం వల్లే ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయామని చేసిన వ్యాఖ్యల చుట్టూ హాట్ డిస్కషన్స్ నడిచాయి. రాష్ట్ర రాజకీయాల్లో కాపుల విషయం అత్యంత సున్నితంగా ఉన్న క్రమంలో ఉమా చేసిన వ్యాఖ్యలు పార్టీ అధిష్టానం ఆగ్రహానికి కారణమయ్యాయి. తనకు మంత్రి పదవి రాకపోవడంతోనే ఉమా పదే పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారనే అభిప్రాయం పార్టీలో బలంగా ఉందట. హైకమాండ్ ఆదేశాల మేరకు 2 కమిటీని కలిసి వివరణ ఇచ్చినప్పటికీ ఆయనలో అసంతృప్తి జ్వాలలు చల్లారినట్లు కనిపించడం లేదంటున్నారు సన్నిహితులు. తన మాదిరిగానే పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ, వంగవిటి రాధ వంటి వారు వైసీపీ నేతలతో వేదిక పంచుకున్నా వారిని కనీసం అడగకుండా తననే టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన లోపల రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఎంత రగిలినా ప్రస్తుతానికి ఇంతకు మించి వ్యవహరిస్తే అసలుకే ఎసరొస్తుంది కాబట్టి మళ్లీ సందర్భం వచ్చినప్పుడు మరోసారి ఉమా ఖచ్చితంగా బయటపడతారని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. బోండా చూపించబోయే సినిమా ఇంకా మిగిలే ఉందా? అదే నిజమైతే ఈసారి ఏ స్థాయిలో వ్యాఖ్యలు చేస్తారంటూ ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.